అమెరికా పార్లమెంట్ సభ్యులందరూ ల్యాబిస్టులే. మన భాషలో చెప్పాలంటే బ్రోకర్లు అనమాట. బ్రోకర్‌లే ల్యాబిస్టులు అని పిలుచుకుంటుంటారు. అక్కడ ఎంపీలందరూ కూడా అదే పని. మరి ఆళ్ళకి డబ్బులు ఏడ నుంచి వస్తాయి? ఆళ్ళు ఇచ్చే జీతాలు పెద్దగా ఉండవు. ఆ భారత్ తరపున ఒక 10 మంది దాకా కాంగ్రెస్ సభ్యులుంటారు. అట్లాగే పాకిస్తాన్ తరపున కొంతమందుంటారు. ఆ ప్రభుత్వం మీదన ఒత్తిడి తెచ్చి ఎవరికి అనుకూలంగా నిర్ణయాలు చేయించాలో అది ప్రయత్నిస్తుంటారు. అయితే అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధ్యక్షుల యొక్క ఆలోచన తీరు, వాళ్ళ విధానాల నిర్ణయాలు బట్టి ఉంటుంటుంది. కొంత ఫేవరిజం చేయించగలుగుతారనమాట. ఇప్పుడు అట్లాగే పాకిస్తాన్ బ్యాచ్ ఒత్తిడి చేస్తుంది ట్రంప్ మీదన. ఈ వ్యవహారాన్ని ఖండించి ఊరుకోండి, భారత్‌కి సహకారం అందించబాకండి, భారత్‌ని కూడా ఖండించండి, భారత్ కూడా ఇట్లాంటిదేదో దాడి లాంటివి చెయ్యొద్దని చెప్పండి అన్నటువంటి. అట్లాగే మీరు పాకిస్తాన్ ఎందుకు ద్వేషిస్తారు అన్నటువంటి పాయింట్‌ని కూడా రైజ్ చేశారు. దానికి ట్రంప్ చాలా చక్కటి సమాధానం చెప్పారు. పాకిస్తాన్ వాళ్ళని గురించి తను ఎందుకు ద్వేషిస్తాడు, భారత్‌ని గురించి ఎందుకు వ్యతిరేకిస్తాడు అన్నటువంటి పాయింట్‌కి సంబంధించి ఓ చక్కటి మాట వాడాడనమాట. పీపుల్ ఆర్ ఆస్కింగ్ వై ఆర్ యూ నాట్ సపోర్టింగ్ పాకిస్తాన్ అగెన్స్ట్ ఇండియా. ఇది భారత్‌కి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి ఎందుకు మద్దతు ఇవ్వవని అడిగారట. ఇంతకుముందు అమెరికా అట్లాగే ఇచ్చేది కదా. బికాజ్ ఇండియన్స్ ఆర్ నాట్ రేపింగ్ మైనర్ గర్ల్స్ ఇన్ యూకే. అది బ్రిటన్‌లో జరుగుతున్నటువంటి తెలుసు కదా ఆయనకి. అందుకని ఆ విషయాన్ని చెప్పుకొచ్చానంటూ స్వయంగా ట్రంప్ చెప్తున్నాడనమాట.